వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసి చూడండి. అది మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంతవరకు మన ఛానల్లో మ్యాథమెటిక్స్ క్లాస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా మన ఛానల్లో ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మొదటగా మనం సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ క్లాస్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. 20 డేస్లో మీకు సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో చాలా ఈజీగా A to Z 5 యూనిట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెసన్ మనకి హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. సో ఈ చాప్టర్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎలా మార్కులు వస్తాయి అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ తెలుసుకునే ముందు మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అమ్మా. సరే చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, చాప్టర్ నేమ్ చూద్దాం. హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అంటే దురాభిప్రాయాలను అవాయిడ్ చేయడం ఎలా అనేది మనకు లెసన్ పేరు. దురాభిప్రాయాలను లేదా గుడ్డిగా నమ్మే కొన్ని ఒపీనియన్స్ని అవాయిడ్ చేయడం ఎలా అనేది మనకి లెసన్. సో ఈ లెసన్ ఆధార్ వచ్చేసరికి రాసిన వాళ్ళు ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. సో మీరు ఎప్పుడు 5 యూనిట్స్ నుంచి ఏం చేస్తారంటే ఆ ప్రోజ్ లేదా పోయం ఏంటి, రాసింది ఎవరు అనేది లైన్కి రాసుకోండి. మీకు ఎగ్జామ్ టైంలో చాలా యూజ్గా ఉంటుంది. సో ఫస్ట్ లెసన్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ని బెర్ట్రాండ్ రస్సెల్ అనే అతను ఆధార్ ఈ లెసన్ని రాశారు. సో చూద్దాం ఏ విధంగా రాయాలంటే మీరు ఎగ్జామ్ పేపర్లో రాసేటప్పుడు దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నోట్స్లో ఉంటుంది. సమ్మరీ మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఒక్క 3 పారాస్ 3 పారాల్లో ఆన్సర్ రాసి ఇవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే ఆన్సర్, ఈ సమ్మరీ రాస్తే చాలు. సో చూద్దాం. ఫస్ట్ పారా మనకు వచ్చేసరికి ఏం లేదు, అతను ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చిపోయాడు, అతనికి సంబంధించిన కొన్ని క్వాలిఫికేషన్స్ లేదా అతనికి ఉన్న కొన్ని క్వాలిటీస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పారా చూడండి ఏమన్నాడు, బెర్ట్రాండ్ రస్సెల్ వాజ్ బోర్న్ ఆన్ 18th May 1872 ఇన్ ఇంగ్లాండ్. అంటే ఇంగ్లాండ్లో మే 18వ తారీఖు 1872 సంవత్సరంలో ఇతను జన్మించాడు అని చెప్పాడు. మెయిన్గా మీరు ఏ చాప్టర్ చూసుకున్నా ఫస్ట్ బర్త్ డేట్ అనేది కన్ఫర్మ్, ఓకేనా. సో తర్వాత ఇతను ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఏమన్నారు, హీఈస్ గుడ్ మ్యాథమెటిషియన్, ఇంకా ఫిలాసఫర్ తత్వవేత్త, జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ క్యాంపెయినర్. పొలిటికల్ క్యాంపెయిన్ అంటే ఏం లేదు, ఇక్కడ రాజకీయ సభలు ఉంటాయి కదా, రాజకీయ సభలు నిర్వహించేవాడినే పొలిటికల్ క్యాంపెయినర్ అంటారు. అంటే ఇతనుకున్న ఒక 4 క్వాలిటీస్ ఏంటంటే, 1 గుడ్ మ్యాథమెటిషియన్, 2 ఫిలాసఫర్, 3 జర్నలిస్ట్, 4 పొలిటికల్ క్యాంపెయినర్. సో ఇవి ఇతని యొక్క క్వాలిటీస్. అయితే తర్వాత ఏమన్నాడు చూడండి, ఈ హ్యాజ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు అని అర్థం అంతే. అండ్ రైటర్స్ రచయితలు అంటే ఇతను మేధావులతోని రచయితలతోని మంచి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, హీ పబ్లిష్డ్ సెవరల్ బుక్స్. కొన్ని పుస్తకాలను ఇతను పబ్లిష్ చేశాడు. సమ్ ఆఫ్ దమ్, ఇందులో ఉన్న కొన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించిన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే ఇతను కొన్ని పుస్తకాలను పబ్లిష్ చేశాడు. అందులో కొన్ని పుస్తకాలు అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన సూత్రాలు. ఓకే, ఇతను ఎప్పుడు చచ్చిపోయాడు చూడండి, హీ డైడ్ ఆన్ 2nd February 1970. ఇది ఫస్ట్ పారా, చాలా ఈజీ, ఏం లేదు. పుట్టింది ఎప్పుడు, అతనికి ఉన్న క్వాలిటీస్ ఏంటి, అతను రాసిన బుక్స్, ఎప్పుడు చచ్చిపోయాడు, ఇంతేనన్న ఫస్ట్ పారా, చాలా ఈజీ. సో పుట్టింది 1872, చచ్చిపోయింది 1970, అంటే సుమారు 98 సంవత్సరాలు జీవించాడు అతను. సరే సెకండ్ పారాకి వెళ్ళిపోదాం. సెకండ్ పారాలో ఏముండదమ్మా, అతనికి సంబంధించిన ఒపీనియన్స్, కొన్ని ఒపీనియన్స్ అతను చెప్పాడు, అవి చూద్దాం. రస్సెల్ అడ్వైజెస్ దట్, ఏమైనా సలహా ఇచ్చాడంటే, 1 షుడ్ బి కాషియస్ ఇన్ ఫార్మింగ్ అన్ ఒపీనియన్ ఆన్ ఏ పర్టికులర్ పర్సన్. ఏం లేదు, ఇప్పుడు నాకు నీ ఒపీనియన్ తెలియాలి అంటే నీ మీద నా అభిప్రాయం ఏంటో తెలియాలంటే ఇంకొక పర్సన్ వచ్చి నీ మీద అతను చాలా మంచివాడు లేదా అతను చెడ్డవాడు అని చెప్పాడంటే నీ మీద ఒక ఒపీనియన్ చెప్తున్నాడు. నీ మీద ఒపీనియన్ నాకు రావాలి అంటే ఒక అతని కారణం అంటే ఏం లేదమ్మా, ఒక పర్టికులర్ పర్సన్, ఇప్పుడు ఏ అనేవాడి మీద నాకు ఒక ఒపీనియన్ రావాలంటే ఎవరో సి అనే పర్సన్ నీ గురించి నాకు ఏదో ఒకటి చెప్పాలి. అంటే ఒక పర్సన్ మీద మనకి ఒపీనియన్ రావాలంటే ఖచ్చితంగా ఇంకొక పర్సన్ కారణం అవుతాడు అనేది ఫస్ట్ పాయింట్ నాన్న. సో నెక్స్ట్ చూద్దాం. హీ సేస్ దట్, అతను ఏం చెప్పాడంటే, ద ఏన్షియంట్ ఆథర్స్ అంటే మన పురాతన రచయితలు అండ్ ఫిలాసఫర్ తత్వవేత్తలు వర్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేయకుండా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఓవర్ కాన్ఫిడెంట్ టు గివ్ స్టేట్మెంట్స్ వితౌట్ అబ్జర్వేషన్ అంటే ఏం లేదు నాన్న, ఈ లైన్ చూడండి ఏమన్నాడంటే, మన పురాతన రచయితలు తత్వవేత్తలు ఏం చెప్పారంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో స్టేట్మెంట్స్ ఇచ్చేశారు అబ్జర్వేషన్ చేయకుండా. అంటే
ఎలా జరుగుతుంది అని అబ్జర్వేషన్ చేయకుండా స్టేట్మెంట్ ఒక లైన్ అని చెప్పడం జరిగింది. సో అందులో మనకు ఒక 2 ఎగ్జాంపుల్స్ అతను చెప్పాడమ్మా. చూద్దాం. హీ గివ్స్ అన్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ది, అరిస్టాటిల్ బిలీవ్డ్ దట్ ఉమెన్ హ్యావ్ ఫ్యూవర్ టీత్ దెన్ మెన్. అంటే ఏం లేదమ్మా, అరిస్టాటిల్ గారు ఏం చెప్పారంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ యొక్క పళ్ళు అంటే దంతాలు అనేది తక్కువ అని చెప్పారు నాన్న. ఏం చెప్పాడు? అరిస్టాటిల్ బిలీవ్డ్ దట్ ఉమెన్ హ్యావ్ ఫ్యూవర్ టీత్ దెన్ మెన్. ఒక మగవాడి కన్నా ఆడవాళ్ళ యొక్క దంతాలు అనేది తక్కువగా ఉంటాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు నాన్న. బిఫోర్ గివింగ్ ద స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఇవ్వకముందు హీ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్ టు కీప్ హెర్ మౌత్ అండ్ కౌంటెడ్ దమ్. అంటే ఏం లేదు నాన్న, ఇతను అబ్జర్వ్ చేయకుండా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ దంతాలు తక్కువగా ఉంటాయి అని చెప్పాడు. బిఫోర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వకముందు ఇతను తన యొక్క భార్యను పిలిచి ఒక్కసారి నోరు తెరిచి దంతాలు లెక్క పెడితే సరిపోయేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఏం చెప్పాడమ్మా. ఏం లేదు, అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ యొక్క దంతాలు తక్కువ. అలాగా అతను అబ్జర్వేషన్ చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే అతను లెక్క పెట్టకుండా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఏం చెప్తాడు ఇక్కడ మనకి ఆధార్ ఏం చెప్తున్నాడంటే, ఈ స్టేట్మెంట్ ఇవ్వకముందే తన భార్యను పిలిచి నోరు తెరమని చెప్పి కౌంట్ చేస్తే సరిపోయేది కదా అని చెప్తున్నాను అన్న. బట్ హీ డిడెంట్ డూ, కానీ అతను చేయలేదు. బికాజ్ హీ థాట్, అంటే అతను ఏమనుకున్నాడంటే ఈ హ్యాడ్ నోన్, నాకు తెలుసు అని అనుకున్నాడు. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అన్న. అంటే 2 ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్న ఏంటి, అరిస్టాటిల్ అనే అతను మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ యొక్క దంతాలు తక్కువ అని చెప్పాడు అబ్జర్వేషన్ చేయకుండా. ఇది ఫస్ట్ నాన్న. సెకండ్ది ఏంటంటే, సమ్వన్ బిలీవ్స్ దట్ హెగ్జాగన్స్ ఈట్ బ్లాక్ బెటల్స్. అంటే ఏం లేదు, ముళ్ళ పందులు ఉంటాయి కదా, ముళ్ళ పందులు అనేది పేడ పురుగులను తింటాయి అని కొంతమంది బిలీవ్ చేస్తున్నారు అనుకోండి. బట్ ఇఫ్ హీ రైటింగ్ ఏ బుక్, అంటే ఆధార్ రసులు ఉన్నారు కదమ్మా, బెట్రాండ్ రసుల్ అనే అతను ఒక బుక్ని రాస్తే దేని మీద, హ్యాబిట్స్ ఆఫ్ హెగ్జాగన్స్ అంటే ముళ్ళ పందుల యొక్క హ్యాబిట్స్ మీద ఒక పుస్తకం రాయాలి అనుకుంటే ఖచ్చితంగా మీద ఒక స్టేట్మెంట్స్ ఉంది కదమ్మా. ఏంటిది, సమ్వన్ బిలీవ్స్ దట్ హెగ్జాగన్స్ ఈట్ బ్లాక్ బెటల్స్, అంటే ముళ్ళ పందులు పేడ పురుగులను తింటాయి అనే ఒక స్టేట్మెంట్ అందరూ నమ్ముతున్నారు. కానీ అతను అలా డైరెక్ట్గా రాయకూడదు. హీ కుడెంట్ కమిట్ హిమ్సెల్ఫ్, అంటే ఈ స్టేట్మెంట్ని అతను నమ్మకూడదు, కమిట్ అవ్వకూడదు. అంటిల్ ఎప్పటి వరకు, హీ హ్యాడ్ సీన్ అండ్ ఎంజాయింగ్ దేర్ అన్అప్టైజింగ్ డైట్. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు కొంతమంది ఏమని బిలీవ్ చేస్తున్నారంటే ముళ్ళ పందులు పేడ పురుగులు తింటనే అని బిలీవ్ చేస్తున్నారు. కానీ ఇతను బుక్ రాస్తే ముళ్ళ పందుల హ్యాబిట్స్ మీద ఆ స్టేట్మెంట్ని పట్టుకొని రాయకూడదు. దాన్ని బట్టి అతను కమిట్ అవ్వకూడదు. ఏం చేయాలంటే అతను ఈ హ్యాడ్ సీన్, అంటే ఆ ముళ్ళ పంది అనేది తింటుందా లేదా అని చూసి అది నిజమా కాదని చూసి అబ్జర్వ్ చేసి రాయాలి అని చెప్తున్నాను అన్న. ఇవి మనకి ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేరాలో అతనికి సంబంధించిన ఆధార్కి సంబంధించిన మొత్తం రాస్తాం. సెకండ్ పేరాలో అతనికి సంబంధించిన అబ్జర్వేషన్ రాస్తాం. థర్డ్ పేరా చూడడమా ఏమన్నాడంటే, రసుల్స్ కన్క్లూడ్స్ దట్, రసుల్ చివరికి ఏం చెప్పాడంటే ఇదంతా చెప్తూ చివరి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే, మ్యాన్ ఈజ్ ఎ బ్రీఫ్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ స్మాల్ ప్లానెట్ ఇన్ ద లిటిల్ కార్నర్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఏం లేదమ్మా, ఒక పెద్ద విశ్వంలో ఒక మూలనున్న గ్రహంలో, ఒక చిన్న గ్రహంలో లేదా ఒక చిన్న ప్లానెట్లో ఉన్న ఒక క్లుప్తమైన ఎపిసోడే మానవ జీవితం అని చెప్పాడమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఒక విశ్వంలో ఉన్న ఒక చివరి, అంటే ఒక కార్నర్, ఒక విశ్వం మొత్తంలో ఒక మూల ఉన్న ఒక ప్లానెట్లో ఉన్న ఒక మనిషి యొక్క క్లుప్తమైన జీవితం అని చెప్పాడు. ఏం లేదన్నా, కార్నర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే విశ్వంలో ఒక లిటిల్ కార్నర్, ఒక మూలనున్న ప్లానెట్ అనేది రివర్స్లో చదవాలి. ఒక యూనివర్స్, ఒక విశ్వంలో ఉన్న లిటిల్ కార్నర్, లైఫ్ ఆఫ్ స్మాల్ ప్లానెట్ ఇన్ లిటిల్ కార్నర్, ఒక విశ్వంలో ఒక మూలనున్న ఒక చిన్న ప్లానెట్లో ఉన్న క్లుప్తమైన ఎపిసోడే మానవుడు అని చెప్పాడు నాన్న. ఓకే, అయితే తను హీ డిస్క్రైబ్స్ దట్, అంటే నిజాన్ని ఏ విధంగా చెప్పాడంటే ఈ డిస్క్రైబ్స్ దట్ ఫ్యాక్ట్ ఇన్ లాజికల్ మేనర్, నిజాన్ని ఒక లాజికల్గా చెప్పాడు. సో దట్ ఇఫ్ కుడ్ బి అన్ ఐ ఓపెనర్ టు దోస్ హూ మెరీలీ రిలై ఆన్ బిలీఫ్స్ రాదర్ దెన్ ఆన్ అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఏం లేదు నాన్న, ఇతను ఈ విధంగా ఒక ప్రోజ్ రాశాడు కదా, ఈ ప్రోజ్ అనేది లేదా అతను చెప్పిన ఈ ఎస్సే అనేది అండ్ ఐ ఓపెనర్ టు దోస్, అంటే ఎవరైతే మూఢనమ్మకాలు లేదా అబ్జర్వ్ చేయకుండా ఎవరైతే చెప్తే నమ్మేస్తారు అలాంటి వాళ్ళకి ఇది ఒక ఐ ఓపెనర్, అంటే కళ్ళు తెరుచుకునేటటువంటిది
అంటే ఇప్పుడు చెప్పే ఈ ఎస్ఏ అనేది లేదా ఈ ప్రోజ్ అనేది ఎలాంటిది అంటే ఇతను లాస్ట్లో ఏమేమి డిస్క్రైబ్ చేశాడంటే ఎవరైతే అంటే అబ్జర్వ్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ చేయకుండా గుడ్డిగా నమ్మేస్తారో వాళ్ళందరికీ కళ్ళు తెరుచుకునేలాంటిది అని చెప్పాను నేను. సో ఈ 3 పారాస్ మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే పారా రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పారాలో అతనికి సంబంధించిన బయోగ్రఫీ, సెకండ్ పారాలో అతను తీసుకున్న 2 అబ్జర్వేషన్, థర్డ్ పారాలో కన్క్లూజన్, అంతేనమ్మా. సో ఫస్ట్ పారా బర్త్, డెత్, సమ్ ఇన్ఫర్మేషన్ అతనికి సంబంధించింది, నెక్స్ట్ ఒక 2 అబ్జర్వేషన్లు, థర్డ్ పారాలో కన్క్లూజన్. ఈ విధంగా మీరు 3 పారాస్ ఎగ్జామ్లో రాయగలిగితే మీరు ఫుల్ మార్క్స్ ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అమ్మా. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.